హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది నాకు పే స్లిప్స్ కోసం ఎలా డౌన్‌లోడ్ చేయాలని అడుగుతున్నారు. పెన్షనర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. పీఆర్సీ ఇచ్చిన తర్వాత చాలామందికి ఇక పీఆర్సీ గురించి క్లారిటీ కావాలని వెయిట్ చేస్తున్నారు. కొంతమందేంటంటే పే స్లిప్ అనేది నీడ్ ఉంటుంది, అవసరం ఉంటుందనమాట. చాలామంది అడుగుతున్నారనమాట. అందుకోసం ఈ వీడియో చేస్తాను. చాలా రోజుల నుంచి పెన్షనర్స్ అయితే ఎస్పెషల్లీ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అనమాట. పెన్షనర్స్ అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఎవరైనా తీసుకోవచ్చండి. ఇక్కడ చూడొచ్చు మీకు. ఈ యొక్క వెబ్‌సైట్ అనేది ఫార్మ్ చేశారనమాట 2022లో. రీసెంట్‌గా లాంచ్ చేశారు ఇది. ఏపీసీఎఫ్ఎస్ఎస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఆఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అండ్ సర్వీసెస్. ఈ దీని యొక్క డెమో అనేది చూసుకోవచ్చు మీరు కావాలంటే. మీకు ఫైనల్ అవుట్‌పుట్ ఈ విధంగా పే స్లిప్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా వస్తుంది మీ యొక్క పే స్లిప్ అనేది. మీకది ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ టచ్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ పేరోల్ అనే వెబ్‌సైట్‌కి అనేది వచ్చేస్తారనమాట. ఇక్కడ డైరెక్ట్‌గా మీ యొక్క ఐడీ అనేది ఎంటర్ చేసి ప్రాసెస్ చేయొచ్చనమాట. అది ఎలా అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చూడండి. ఫస్ట్ నేను ఇచ్చిన లింక్‌ని టచ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అయితే మీరు డైరెక్ట్‌గానే ఈ యొక్క సైట్‌కి అనేది రావచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు సైట్ అనేది payroll.herb.apcfss అని ఉంది. ఈ వెబ్‌సైట్‌కి అనేది వచ్చినా సరిపోతుందనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా! క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెగ్యులరా, పెన్షనరా అని అడుగుతున్నారు. మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అయినట్లయితే రెగ్యులర్ అనేది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా! క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ గాని, హెచ్ఆర్ఎంఎస్ ఐడీ గాని తప్పనిసరిగా ఉండాలనమాట. ఎంటర్ చేసిన తర్వాత మనం గెట్ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే మన యొక్క మొబైల్ నంబర్ అనేది లింక్ అయ్యి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ఓటీపీ అనేది వస్తుందనమాట. ఆ ఓటీపీ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. కొంతమందికి ఇక్కడ సీఎఫ్ఎంఎస్‌కి, హెచ్ఆర్ఎంఎస్‌కి గాని మొబైల్ నంబర్ లింక్ అవ్వనట్లయితే ఇక్కడ ఆధార్ నంబర్‌కి లింక్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినా సరే మీ యొక్క గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ వస్తే అలా కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అయితే ఫస్ట్ నేనంటే నా యొక్క మొబైల్ నంబర్ అనేది లింక్ అయింది కాబట్టి నేను ఈ విధంగా ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇక్కడ నా యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ అని, హెచ్ఆర్ఎంఎస్ కానీ సీఎఫ్ఎంఎస్ ఐడీ అనేది ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మన మొబైల్ నంబర్‌తో సహా పాపప్ రావడం జరిగింది. చివరి ఎండింగ్ నంబర్‌తో ఓకే అని క్లిక్ చేసినట్లయితే నా మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వచ్చింది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. చూడొచ్చు క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అని వస్తుంది ఈ విధంగా. ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ డౌన్‌లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ విధంగా పే స్లిప్ అనేది వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ సింపుల్‌గా ఈ విధంగా మీ యొక్క పే స్లిప్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఎంప్లాయీస్ కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.